హైదరాబాద్ లోని తాజ్ బంజారాను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు. కారణం ఏంటంటే ఇదే. లగ్జరీ హోటల్ తాజ్ బంజారాను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హోటల్ ప్రధాన గేటుకు తాళం వేసి జప్తు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న ఈ లగ్జరీ హోటల్ ను అధికారులు ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో గల లగ్జరీ హోటల్ తాజ్ బంజారాకు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆ హోటల్ ను సీజ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హోటల్ ప్రధాన ద్వారానికి తాళం వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినా కూడా తాజ్ బంజారా నిర్వాహకులు స్పందించకపోవడంతోనే ఇలా సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ తాజ్ బంజారా లగ్జరీ హోటల్ బంజారా హిల్స్ లోని రోడ్ నంబర్ 1 లో ఉంది. ఈ హోటల్లో నుంచి రావాల్సిన 1.43 కోట్లు ప్రాపర్టీ ట్రాన్స్పోర్ట్ పెండింగ్ తో ఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హోటల్ యాజమాన్యానికి అనేక సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వారు స్పందించలేదని, చివరిసారిగా 2 రోజుల గడువు ఇచ్చినా కూడా హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. బకాయిలు చెల్లించడానికి హోటల్ యాజమాన్యానికి అనేక అవకాశాలు ఇచ్చామని కూడా అధికారులు తెలిపారు. అయితే కొంతకాలంగా నగరంలోని వాణిజ్య సంస్థల నుంచి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ గట్టి ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై తాజ్ హోటల్ యాజమాన్యం స్పందించింది. 2 ఏళ్లుగా పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు తాజ్ బంజారాను సీజ్ చేసి వారెంట్ ఇష్యూ చేయడంతో హుటాహుటిన హోటల్ నిర్వాహకులు స్పందించారు. జీహెచ్ఎంసీకి బకాయి పడిన 1,43,00,000 రూపాయల పన్నులో సగం చెల్లించింది. ఆర్జీఎస్ ద్వారా పన్ను చెల్లించినట్లు సమాచారం. మిగతా బకాయిలను వారంలోనే చెల్లించేందుకు ఒప్పుకున్నారు. అయితే తాజ్ బంజారానే కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ లో భాగంగా డిపార్ట్మెంట్స్ అందరికీ నోటీసులు పంపింది జీహెచ్ఎంసీ. 3 ఏళ్లుగా పన్ను చెల్లించని వాళ్లకు వారెంట్స్ ఇష్యూ చేశారు. ఇందులో భాగంగానే తాజ్ బంజారాకి కూడా నోటీసులు ఇచ్చారు. రెడ్ నోటీస్ ఇష్యూ చేయడంతో తప్పని పరిస్థితుల్లో సగం పన్ను చెల్లించింది తాజ్ బంజారా హిల్స్ యాజమాన్యం. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5,000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.